అలానే మీ పేరు? ఎన్ రమేష్. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటాం. ఎందుకు టీడీపీ రావాలనుకుంటున్నారు? డెవలప్ అవ్వబడింది గత పోయిన 5 సంవత్సరాల్లో. ఇప్పుడు డెవలప్ లేదు, రోడ్లు లేవు, అంతా దోసుకోవటం, కేసులు, కక్షాదింపు చర్యలు ఇవి ఉండటం వల్ల వేస్ట్ గవర్నమెంట్. ఈ జగన్ వేస్ట్. అది అంటే 5 ఏళ్లలో ఏం డెవలప్మెంట్ అదేం జరగలేదంటారా? ఏం డెవలప్మెంట్ జరిగింది చెప్పండి, మీకు తెలుసుగా. ఏమన్నా జరిగినాయా? ఏదైనా కంపెనీలు వచ్చినాయా? లేకపోతే ఏదైనా రోడ్లు వేసారా? ఏం చేశారో? ఊరికి బటన్ నొక్కటమే తప్పితే ఏమీ లేదు. కానీ వైద్యము విద్య ఇస్తున్నారు కదా, ఇండియాలో ఎక్కడ లేని ఎడ్యుకేషన్ ఆంధ్రాలో ఉంది. ఆంధ్రాలో విద్య ఎక్కడుంది చెప్పు, ఎక్కడుంది? గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లా చేంజ్ చేసినారు కదా, ఇంగ్లీష్ మీడియంస్ పెట్టారు. స్కూల్స్ ఎత్తేసాడు, అదేనా? కొన్ని వందల స్కూల్స్ క్యాన్సిల్ చేశాడు, అదేనా విద్య డెవలప్ అంటే? ఏం వేస్ట్ ఫెలో. సరే, మరి చంద్రబాబు ఎందుకు రావాలంటున్నారు? చంద్రబాబు విజనరీ లీడరు, మంచి లీడరు, మంచి డెవలప్ చేస్తాడు. మన రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేసి అని చేశాడు. అది ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు గురించి ఏమంటారు మీరు? మంచిదే, బాగానే ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు, వీళ్ళు ఎందుకు సింగిల్గా రావట్లేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడ్డారు అనుకోవచ్చు ఇద్దరు కలిసి. భయం అదేం లేదు, భయమేం కాదు. ఉంటుందిలే అనుకున్నారు కానీ భయం వాడికి భయపడే ఇది చేయటమేం కాదు. వాళ్ళ సొంత చెల్లెలు షర్మిలానే అన్నకు ఆపోజిట్గా వచ్చింది అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఆపోజిట్గా అంటే ఆమె కష్టాలు ఆమె చెప్పుకొని, ఆస్తులు పంచలేదు, ఆమె బాధ ఉంది. ఆ కక్ష సాధింపుతోనే ఇప్పుడు సాధిస్తుంది. అది కొంతమంది ఏమంటున్నారంటే అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటే, ఒక గేమ్ ప్లాన్ చేస్తున్నారు, స్ట్రాటజీ అంటున్నారు. అదేం కాదు, ఆమెకి ఆస్తులు పంచలేదని కోపం ఉంది, ఆ బాధతోనే ఇదైంది. కానీ అన్న ఇద్దరు ఒకటైతే కాదు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు, షర్మిల, పవన్ కళ్యాణ్ ముగ్గురు పొత్తు పెట్టుకొని జగన్ గారి మీద పోటీ చేసే అవకాశం ఉందా? లేదు, జనసేన టీడీపీయే కానీ కాంగ్రెస్ పొత్తు ఉండకపోతే. షర్మిల గారు కానీ అన్నకు ఆపోజిట్గా వచ్చారు కదా, ఇప్పుడు వీని మీద కలుపుకొని పోయే అవకాశం లేదా? లేదు, అవకాశం ఉండదు అనుకుంటున్నా నేను. ఎందుకని? ఈ బీజేపీతో ఉంటున్నారు కదా ఎక్కువ. కాంగ్రెస్ రెండు ఎట్లా ఉంటాయి? పొత్తు ఏదో ఒకదాంట్లోనే ఉంటాయి కదా జనరల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్లు ఇవ్వరో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటారా? అటు సగం టీడీపీలో చేరతారు, సగం కాంగ్రెస్లో చేరతారు. ఎక్కువ టీడీపీకే వస్తారు. ఎందుకని అంటే రాజశేఖర రెడ్డి రీడింగ్ ప్రజెంట్ గవర్నమెంట్ ఫామ్ చేసేది టీడీపీయే కాబట్టి దానికే వస్తే బెనిఫిట్స్ ఉంటాయి కదా. కాంగ్రెస్లో అధికారంలో రాని పార్టీకి వెళ్తే ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి? అది ఓవరాల్గా అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తుందని 100% టీడీపీ జనసేన గ్యారంటీగా వస్తుంది. ఓకే, థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.